ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని ఆ పార్టీ నేతలు ఖమ్మంలో పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా నుండి 1,00,000 మందికి పైగా తరలి వెళ్లనున్నట్లు ఎమ్మెల్సీ తాతామధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో నేతలు మీడియాతో మాట్లాడారు. ఖచ్చితంగా ఈ బహిరంగ సభకి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది తరలి వస్తున్నారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానివ్వండి, లేకపోతే ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీ అనుకున్నటువంటి దానికంటే అద్భుతంగా ఈ యొక్క బహిరంగ సభ జరగబోతుంది. బ్రహ్మాండమైనటువంటి గతంలో మొబిలైజేషన్ అంటే మీరు రావాలని స్వచ్ఛందంగా వస్తున్నారు. ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, అలాగే కేసీఆర్ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అట్లాగే ఈ రాష్ట్రానికి ఒక నాయకుడిగా లేకపోవడం అనేది ప్రజలు చాలా మంది కూడా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ బహిరంగ సభ జరుగుతుంది కాబట్టి మరొకసారి కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ బహిరంగ సభని విజయవంతం చేయడం ద్వారా కేసీఆర్ గారికి మద్దతు పలకాలని పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఎవరికి వారే స్వచ్ఛందంగా బయలుదేరి వస్తున్నారు. దూరంగా ఉన్న ప్రాంతాలు, దూరంగా ఉన్న ఎవరు కూడా, ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లా ఎక్కడో కర్నూలు ప్రాంతం దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం నుంచి, ఆదిలాబాద్ జిల్లా నుంచి, భద్రాచలానికి యాక్చువల్గా ఇచ్చిన కోట 1000 మంది మాత్రమే. కేసీఆర్ గారు చెప్పారు భద్రాచలం చాలా దూర ప్రాంతం, అక్కడి నుంచి వద్దులే, ఒక 1000 మంది వస్తే సరిపోద్దని చెప్పారు. ఇవాళ నేను మొన్న 3 రోజుల క్రితం కవిత గారితో వెళ్ళొచ్చాం. 2500 మందికి వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు. మేము దూరం పక్కా పెట్టండి సార్, మేము మీటింగ్కి రావాలి, కేసీఆర్ గారి మీటింగ్లో పాల్గొనాలి. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ స్థాపించే రోజుల్లో మేము పార్టీలో లేకపోవచ్చు, కానీ ఈరోజు పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకొని 24 వసంతాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా జరుగుతున్న బహిరంగ సభలో పాల్గొనడం అనేటువంటిది మా అదృష్టంగా మేము భావిస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కదులుతున్నారు. కొన్న ఓట్లు కూడా 4 రోజులు అయితే తప్ప కూడా డబ్బులు పడట్లే అకౌంట్స్లో. మళ్ళీ అదొక ప్రాబ్లం ఉంది. ముందేసిన వాళ్ళకి డబ్బులు పడట్లే, ధాన్యం రాసులు మొత్తం రోడ్ల మీద ఉన్నాయి, కొనే పరిస్థితి లేదు, బస్తాలు సక్రంగా ఇచ్చే పరిస్థితి లేదు, మిల్లర్స్ మీద దృష్టి లేదు. దయచేసి మేము యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం, తక్షణమే రైస్ మిల్లర్స్కు కొనుగోలు కేంద్రాలకు అనుసంధానం చేయండి. బస్తాలని రాజకీయ జోక్యం లేకుండా బస్తాల్లో ఏ అధికారి అయితే ఆ కొనుగోలు కేంద్రం నియంత్రణలో ఉన్నానో ఆ అధికారికి ఇవ్వండి. కొనుగోలు కేంద్రానికి ధాన్యం వస్తే వాళ్ళకి సీరియల్ నెంబర్ వేసి బస్తాలు ఇచ్చే కల్చర్ ఉండే, ఇలా రకంగా లేదు. ఏరుగట్ల అనే విలేజ్లో అసలు మీరు బీఆర్ఎస్ వాళ్ళ ఒడ్లే, పెనువెల్లి మండలం ఏరుగట్లలో అసలు మీరు కాటా వేయడానికి లేదు, ముందు మా వేయండి అని చెప్పి ఇలా ఉదయం నుంచి పెద్ద గొడవ జరుగుతుంది. అది లాస్ట్ ఇయర్ కూడా అదే పరిస్థితి. అది మళ్ళీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి లాస్ట్కి కాటా వేసిన పరిస్థితి ఉంది. ఎందుకు ఎన్నడూ లేని ఈ తప్పుడు పద్ధతిలో ఈ దుష్ట కల్చర్ శక్తుల్ని, ఈ యొక్క తప్పుడు పద్ధతులు మీరు ఎందుకు అలవాటు చేస్తున్నారు? కొనుగోలు విషయంలో ధాన్యం కొనుగోలు రాజకీయాలు ఎందుకు? ఇక్కడ ఇందిరమ్మ కమిటీల పాత్ర ఏం అవసరం వచ్చింది? అసలు మీరు బస్తాలు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా యంత్రాంగం సొసైటీల మీద నియంత్రణ పెట్టండి. డీసీఓలు అదేవిధంగా కింది స్థాయి మరి సిబ్బంది మీద నియంత్రణ పెట్టండి. అదేవిధంగా ఐకేపీ సెంటర్ల డిఆర్డీఏ వాళ్ళని మీరు కోఆర్డినేట్ చేయండి. ధాన్యం బస్తాలు నేరుగా రైతులకు ఇచ్చే విధంగా, ఎవరు ధాన్యం అయితే ముందు మీ నాణ్యతా ప్రమాణాలకు లోబడి వచ్చిందో వాళ్ళకి మీరు బస్తాలు ఇవ్వాలి. అట్లా కాకుండా మీరు ఎవరికి పెడితే వాళ్ళకి కాంగ్రెస్ నాయకులకు బస్తాలు ఇచ్చి ఈ మార్కెట్కి తీసుకొచ్చిన వాళ్ళకి బస్తాలు లేకుండా మీరు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. కాటాలు లేకుండా చేస్తున్నారు. ఇట్లాంటి పద్ధతిని మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఎల్లుండి జరగబోయే టీఆర్ఎస్ రజతోత్సవ సభలను మన ఖమ్మం ఉమ్మడి జిల్లాల నుంచి కార్యకర్తలు, నాయకులందరూ పెద్ద ఎత్తున ప్రొద్దున్నే బయలుదేరి ఆల్రెడీ మీరందరూ 15 రోజుల నుంచి దీనికి ప్రచారం కల్పిస్తున్నారు. ఈరోజు రేపు ఇంకా మంచిగా కల్పించి ఖచ్చితంగా ఎల్లుండి మన ఉమ్మడి జిల్లా నుంచి ఎక్కువ మంది వచ్చి సక్సెస్ చేసేటట్టుగా మీరందరూ కూడా సహకరించాలని, అట్లానే కార్యకర్తలకు, నాయకులు కూడా అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ టైంకు బయలుదేరి జాగ్రత్తగా పోయేటప్పుడు కానీ మళ్ళీ వచ్చేటప్పుడు కానీ జాగ్రత్తగా వచ్చి అందరినీ కూడా క్షేమంగా ఇల్లు చేర్చేటట్టుగా అందరూ చూసుకోవాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం.